బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు పెంచింది. సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. అయితే లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఆయన సిట్ నోటీసులు జారీ చేసింది. మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే కసిరెడ్డి ఇవాళ కూడా విచారణకు హాజరు కాలేదు. ఇదంతా కేవలం మనం చూస్తున్నాం కదంతా ఒక వేధింపు చర్యలు తప్ప దీనిపైన ఏది లేదు. కక్ష కట్టుకొని పెద్దరెడ్డి కుటుంబం పైన కక్ష కట్టుకొని దీనిపైన చేసిన ఒక పన్నాగం ఇది. ఈరోజు ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కొడుకు కానీ కూటమి ప్రభుత్వం ఎంతో అందరూ కూడా పెద్దలు కూడా వాంటెడ్ కానీ ఈ మిథున్ రెడ్డిని ఏదో ఒక రకంగా కేసు ఫైల్ చేయాలి, ఏదో ఒక విధంగా ఇరికించాలి, ఏదో ఒక విధంగా బదనాయం చేయాలని తప్ప ఎటువంటి లేదు. అసలుకు ఈ మధ్య కుంభకోణానికి దీనికి సంబంధించిన మిథున్ రెడ్డికి సంబంధం ఏంది అసలు? ఎందుకు మీరు ఆల్రెడీ మీకు హైకోర్టు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇచ్చాయి కదా. దీనిపైన అంత మీరు తొందరపడాల్సిన అవసరం ఏముందని ఎక్కడ ఆయన ఏం చేశాడని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది కదా. కేవలం వాంటెడ్గా చేస్తారు తప్ప ఏదీ లేదు. ఖచ్చితంగా ఇది వైసీపీ పైన బురదలే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పడము ఇది చాలా దారుణమైన దీని అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఖచ్చితంగా మీరు ఇటువంటి ఏదైతే గత 10 నెలల్లో ఈ చేసిన అరాచకాలు ప్రజలను ఇబ్బంది పెట్టే తీరు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు చేయండి. అవి కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవడం వల్ల వైసీపీ రోజు రోజుకు బలపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎక్కువ జనాలు కోరుకున్నారు. కాబట్టి అందులో బాగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా మిథున్ రెడ్డి ఉంటాడు. కాబట్టి ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టించాలా, ఏ విధంగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు మట్టి రుద్దాలా, బురద జల్లాలన్న కార్యక్రమం భాగంగా తప్ప ఏమీ లేదని చెప్పేసి కూడా చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే మిథున్ రెడ్డిని సిట్ విచారిస్తుంది. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఏ అంశాలను ప్రస్తావించనుంది? మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా ఎంపీ మిథున్ రెడ్డి 9:45కి లోపలికి వెళ్ళారు. దాదాపుగా గంటన్నరగా ఆయన విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడ సిపి కార్యాలయానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో విచారణ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న సాయిరెడ్డి చెప్పిన అంశాలని బేరేజ్ వేసుకొని ఆయన్ని విచారణ చేపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. అసలు సాయిరెడ్డి అంశానికి సంబంధించి మీరు ఎక్కడ సాయిరెడ్డిని కలిశారు, అలాగే సాయిరెడ్డితో మీకున్న సత్సంబంధాలు ఏంటి, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి మీకున్న సత్సంబంధాలు ఏంటి, ఎందుకు మీరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో 3 సార్లు సాయిరెడ్డి నివాసంలో సమావేశమయ్యారు, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణంలో ఉన్నప్పుడు మీరు అతన్ని తప్పులు చేస్తున్నాడని చెప్పి సాయిరెడ్డి మీకు 2-3 సార్లు హెచ్చరికలు జారీ చేసినా ఎందుకు ఆ వైపుగా మీరు ప్రయత్నాలు చేయలేదు అనే అంశాలకు సంబంధించి కూడా ఆయన ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే లాయర్ సమక్షంలోనే ఏదైతే మిథున్ రెడ్డిని విజయవాడ సిపి కమిషనర్ కార్యాలయానికి సంబంధించిన అధికారులు అయితే సిట్ అధికారుల బృందం విచారణ చేపడతా ఉన్నారు. దాదాపుగా 5 కార్లలో కూడా ఆయన విచారణకి హాజరయ్యాడు. మిథున్ రెడ్డితో పాటు సిట్ అధికారుల విచారణలో మన్మథరావు అనే అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయవాది మన్మథరావు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో దీంతో పాటుగా ముఖ్యంగా ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా ఏదైతే కసిరెడ్డి పాత్ర సంబంధించి మాత్రమే ఎక్కువగా అంశాలకు సంబంధించి కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రశ్నలకు సంబంధించి చాలా వాటికి తనకు తెలియదు, తనకు సంబంధం లేదు, నేను ఎంపీగా ఉన్నాను, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎంపీగా ఉన్నాను, తనకేం సంబంధం అని చెప్పి కూడా ఆయన దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 7 నుంచి 8 ప్రశ్నలు వేస్తే ఏ ప్రశ్నకి కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేదు. అలాగే విజయసాయి రెడ్డి చెప్పిన అంశాలకు సంబంధించి ఆయన్ని ప్రశ్నలు అడిగిన సమయంలో వీటన్నిటికి సంబంధించి సాయిరెడ్డిని అడగాలి, అసలు సాయిరెడ్డే ఈ కేసులో ముద్దాయిగా ఎందుకు చేర్చలేదు అని చెప్పి కూడా మిథున్ రెడ్డి సిట్ అధికారులను తిరిగి ప్రశ్నించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు లాయర్ల సమక్షంలో సీసీ కెమెరాలు ఉన్న దగ్గరే మిథున్ రెడ్డిని విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే సాయిరెడ్డి సంబంధించిన అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది అఖిల. దాంతోపాటుగా 3 రోజుల కాలంగా హైదరాబాద్లో సిట్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నివాసంలో కానీ అలాగే కసిరెడ్డి బంధువుల నివాసంలో కానీ 3 రోజుల పాటు తనిఖీలు చేసిన డాక్యుమెంట్స్ని దాదాపుగా పలు అంశాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటికి సంబంధించిన ఆధారాలకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఎందుకు మీరు పలానా కంపెనీకి లోన్ అప్పు ఇవ్వాలని చెప్పి సాయిరెడ్డిని కోరారు, అలాగే ఆ లోన్
లోనుకు సంబంధించి 60 కోట్ల రూపాయలు ఎప్పుడు జమ చేశారు, 40 కోట్ల రూపాయలు ఎందుకు తిరిగి చెల్లించట్లేదు, అలాగే మీ నాన్న చైర్మన్గా ఉన్న కంపెనీకి 100 కోట్ల రూపాయల లావాదేవీలు ఎందుకు జరిగినాయి, అలాగే ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక సినిమా తీశాడో ఆ సినిమా నిర్మాత డైరెక్టర్తో కూడా మీరు అనేక సందర్భాల్లో మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నాయి, ఎందుకు మీరు వారితో మాట్లాడాల్సి వచ్చింది, ఇట్లా అనేకమైన అంశాలకు సంబంధించి సిట్ అధికారుల బృందం మిథున్ రెడ్డిని అయితే ప్రశ్నల పరంపర కొనసాగిస్తుంది. చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన ఎక్కడా కూడా సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల శివ, మనం చూసుకుంటే నిన్న విజయసాయి రెడ్డి అటు విచారణలో కూడా ప్రధానంగా ఇటు మిథున్ రెడ్డి ఇటు కసిరెడ్డి పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తనకేమీ సంబంధం లేదు, వేళ్ళు మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా కూడా విజయసాయి రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే కసిరెడ్డి అయితే కూడా ఇప్పటికీ కూడా ఒక్కసారి కూడా విచారణకు హాజరవ్వలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఈ రోజు కూడా ఆయన విచారణకు డుమ్మా కుట్టినట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? కసిరెడ్డి మరి విచారణకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే విజయవాడ సిట్ పోలీసులకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డికి సంబంధించి 4 సార్లు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. 4 సార్లు నోటీస్ ఇచ్చిన సమయంలో కూడా ఆయన ఎప్పుడూ కూడా విచారణకు హాజరు కాలేదు. తాజాగా నిన్న అర్ధరాత్రి సమయంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. తనకి సంబంధం లేని విభాగానికి సంబంధించి తనకి సంబంధం లేని దాంట్లో ఇన్వాల్వ్ చేసి తనపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారు. ఎక్కడా తనపై ఆధారాలు కానీ సాక్ష్యాలు లేవు, కేవలం రాజకీయ దురుద్దేశంతో తనపై కేసు నమోదు చేసే ప్రయత్నం జరిగింది. దీంట్లో అరెస్ట్ చేయకుండా తనకి మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టులో ఒక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం సోమవారం బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు మిథున్ రెడ్డికి సంబంధించి కసిరెడ్డి ఎక్కడ ఉన్నారనేది కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత నెల 28, 29, ఈ నెల 5, 13 4 సార్లు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా విచారణకు రమ్మని చెప్పి సిట్ అధికారులు చెప్పినప్పటికీ ఆయన కూడా డొమ్మా కొట్టారు. ఆయన ప్రస్తుతం ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న ఆయన తండ్రి సంబంధించిన ఉపేంద్రారెడ్డిని కూడా సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఏదైతే అతన్ని కూడా మరొకసారి పిలిచి విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి, ఖచ్చితంగా సోమవారం దీనిపై బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి పోలీసుల విచారణకు సహకరించట్లేదు. ఇతను బయట ఉంటేనే ఈ రకంగా ప్రభావితం చేస్తున్నాడు, ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే సోమవారం కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి సిట్ అధికారులకు సంబంధించి ఏ రకమైన వాదనలు వినిపిస్తారు, అలాగే కసిరెడ్డికి సంబంధించిన న్యాయవాదులు ఏ రకమైన వాదనలు వినిపిస్తారు అనే దానికి సంబంధించి సోమవారం ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.